నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోని ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చామని వెల్లడించిన మంత్రి హరీష్ రావు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ భారీ నిరసన. సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బతుకమ్మ, బోనాలు, పోతురాజుల విన్యాసాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఆఫీసులలో ఏ విధంగా ఫైళ్లు దసరాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తా ఉన్నాము. ప్రతి ఒక్క మీడియాలోకి వస్తుంది, పేపర్లలోకి వస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటకు వచ్చి మా యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ, జిల్లా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మేము రాజధానిని ముట్టడిస్తామని చెప్పేసి మా జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వీఆర్ఏ చేసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గత 32 రోజులుగా మేము భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. మండల కేంద్రాలలో, డివిజన్ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో జిల్లా ముట్టడి ప్రతి ఒక్క కార్యక్రమంతో మేము సమర్థవంతంగా మంచిగా ఎక్కడగుతా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మేము ఏర్పాటు చేసుకుని మేము విజయవంతంగా చేసుకోవడం జరిగింది. నేడు 33వ రోజు పే స్కేల్ కొరకే జాతర అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలను విచ్చేసి మేము ఈ రోజు సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము. ఇప్పటికన్నా వీఆర్ఏ మన కేసీఆర్ గారు వీఆర్ఏ చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో ప్రతి ఒక్క వీఆర్ఏకు 23,000 మంది వీఆర్ఏలకు ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇవ్వాలా. 200 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి వీఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థలో చాలా మంది వయోవృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా 50 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క వీఆర్ఏ. హైదరాబాద్ లోని ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటు పేషెంట్స్ కోసం గాని అటు ఆసుపత్రి అభివృద్ధి కోసం గాని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది ఏదో కార్పొరేట్ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరిగేది. కానీ ₹1 ఖర్చు లేకుండా అటు నిమ్స్ ఆసుపత్రిలో ఇటు ఎంఎన్జేలో కూడా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు కూడా చేస్తా ఉన్నాం. వారికి ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద అందిస్తా ఉన్నాం. నిమ్స్ లో ప్రతి నెల 8 మందికి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎంఎన్జేలో కూడా ఒక 2 చేస్తున్నారు. ఇప్పుడు మన కొత్త థియేటర్స్ వచ్చినాయి కనుక డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఎంఎన్జేలో కూడా మరింత ఎక్కువ మందికి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించడం జరుగుతుంది. అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద నార్మల్ గా 5 లక్షల రూపాయల వరకే ఉంటుంది. కానీ కొన్ని రేర్ డిసీజెస్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలు ఇస్తూ అటు నిమ్స్ లో ఇటు ఎంఎన్జేలో బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి సేవలు కూడా మనం అందించడం జరుగుతూ ఉంది. మన ఎంఎన్జేలో అత్యాధునిక ఎక్విప్మెంట్ కూడా ఇచ్చాం. ఇక్కడ ఇప్పటికే ట్రూ బీమ్ గానీ, పెట్ స్కాన్ గానీ, సో అట్లా లేటెస్ట్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ అన్ని కూడా. గుంటూరు జిల్లా బల్లిపుర మండలం వల్లభపురంలో ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. సానుకూల పరిస్థితులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఇంతకుముందు చెప్పినట్లు ఒక 5-6 రాష్ట్రాలు. సో ఈ 5-6 రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యవసాయ విధానాలు, అమలవుతున్నటువంటి విధానాలు, పరస్పర అనుభవాలు, ఓ ప్రాంతంలోని రైతుల అనుభవాలు, ఓ ప్రాంతంలోని శాస్త్రవేత్తల అదేవిధంగా అధికారుల అనుభవాలు ఇంకో రాష్ట్రానికి ఉపయోగపడాలనేటువంటిది మా తాపత్రయం. తెలంగాణలో వినూత్నమైనటువంటి పద్ధతులలో వ్యవసాయాన్ని బలోపేతం చేసినాం, ఇంకా ముందుకు పోతున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. మీకు ఇక్కడుండే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. మాకు అనుకూలంగా అక్కడ మాకు అవసరమైనటువంటి పద్ధతులలో మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వెరసి అంతిమంగా రైతుకు లాభం జరగాలనేదే, సాగు పెరగాలనేదే, దిగుబడి పెరగాలనేదే, తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయంతో పాటు రైతు ఆదాయం కూడా పెరిగి అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిదే ఉద్దేశం. వ్యవసాయ విత్తనాలు కానీ, వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఎరువులను కానీ
రైతులు వాడే కంటే ముందే వాటి యొక్క నాణ్యతను పరిశీలించడం అనేటువంటిది ఇది బహుశా మొదటిసారి ఇక్కడ. ప్రజలు వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పాపన్నపేట ఎస్ఐ విజయ్ కుమార్ సూచించారు. ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాల్సింది. ఓకేనా? ఎలక్ట్రిసిటీ లేకపోతే లైసెన్స్ గా మాట్లాడాలి. పర్మిషన్ సంబంధించి 150 జీవో ఉంటుంది. అదంతా కలిసి కట్టేసుకోవాలి. ఎవరిదాలు కట్టుకుంటారా, అందరూ కలిసి కట్టుకుంటారా, అది చేసుకోండి. వాయిస్ అసలు ఎంతవరకు పర్మిషన్ తీసుకోండి ఒకటి. రెండవది ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిందే. అది ఉంది కదా, ప్రాక్టీస్ ఉందా? ఎవరైతే గణేష్ పెట్టాలనుకుంటారో ముందుగానే వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి పర్మిషన్ లెటర్ ఇట్లా లింక్ షేర్ చేస్తాం. కొన్ని రోజులలో లింక్ మీ సర్పంచ్లకు షేర్ చేస్తాం. సర్పంచ్ల ద్వారా ఊళ్ళో అందరూ కూడా షేర్ చేయబడుతుంది. ఆ లింక్ లో అందరూ కూడా దాన్ని తీసుకోవాలి. ఆ లింక్ లో అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకుంటే మాకు ఫిజికల్ వస్తుంది. దాన్ని ఆన్లైన్ లో చేసుకున్న అప్లికేషన్ ప్రింట్ ని మీ సేవకి వెళ్ళి ప్రింట్ తీసుకోవాలి. ఆ ప్రింట్ తీసుకొని వచ్చి మాకు ఇవ్వాలి. ఇట్లాంటి లైసెన్స్ గణేష్లకు మాత్రమే మేము బందోబస్తు ఇస్తాము, పర్మిషన్ ఇస్తాము. దానికి ఏదైనా జరిగిందంటే ప్రొటెక్షన్ కూడా ఇస్తాం. వితౌట్ మా పర్మిషన్ ఉన్న గణేష్లన్నీ కూడా మాకు తెలియకుండా ఫస్ట్ రోజు ఇన్స్టాల్ చేసిననే అనుకుంటాం, చేసిండ్రనే అనుకుంటాం. వితిన్ 1 or 2 days అయింది. కల్చరల్ సాంప్రదాయం ప్రకారంగా. ఎందుకంటే ఇక్కడ కూడా దేవుని కావాలని జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లగాడే మాకు తెలియకుండా ఒక గణేష్ పెట్టుకున్నాం, 10 రోజులు గుప్తాను పెట్టుకున్నాం. మాకు తెలియలేదు కదా, సెకండ్ డేనే నిమజ్జనం చేస్తాం. మేము వచ్చి చేస్తాం. మేము ఎందుకనంటే మా లెక్కలు లేదని మేము ఇప్పుడు ఎస్టీ గారికి చెప్తాం. మేము ఏమని చెప్తాం, మా పాపల పెట్ల 100 ఉన్నాయి మేడం అని చెప్తాం. మాకు తెలియకుండా 150 అనుకో మమ్మల్ని చెప్తారు కదా, బందోబస్తు ఇయ్యారు కదా. మాకు కాన్స్టిట్యూషన్ అడిగిన వాళ్ళు నా ఇంట్లో ఉంటారు కదా, లేదా కాన్స్టిట్యూషన్ రోడ్డుకి తీసుకొస్తుంది కాదు కదా. 100 మందికి కానీ బందోబస్తు నాకు ఇస్తాం మేడం. మరి ఇంకా 50 ఎక్కడ ఇస్తాం కదా. సో ఈ 50 మంది ఏం చేస్తామంటే సెకండ్ డేనే నిమజ్జనం మేమే దగ్గర ఉండి చేస్తాం. మేమే 19 రోజులు వస్తాం. మేమే డబ్బులు ఇట్లా ఏముంటాయి. ఎందుకంటే రూల్ ప్రకారంగా 2 డబ్బులు ఇస్తాం. సాంప్రదాయం ప్రకారంగానే ఇవ్వాల్సిన గణేష్కి ఇవ్వాల్సిన ఐడెంటిటీ ఇస్తూనే సెకండ్ డేనే నిమజ్జనం జరుగుతుంది. మీరు 10 రోజులు చూద్దాం, 9 రోజులు చూద్దాం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాం. ఒకటోది. రెండోది రూల్ ప్రకారంగా 8 రోజులనే పెట్టుకోరు అందరూ కూడా. ఓకేనా? 8 days ఉంటాయి కదా ఎక్కువ మటు కూడా. 9 కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బతుకమ్మ, బోనాలు, పోతురాజుల విన్యాసాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఆఫీసులలో ఏ విధంగా ఫైళ్లు దసరాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తా ఉన్నాము. ప్రతి ఒక్క మీడియాలోకి వస్తుంది, పేపర్లలోకి వస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటకు వచ్చి మా యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ, జిల్లా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మేము రాజధానిని ముట్టడిస్తామని చెప్పేసి మా జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గత 32 రోజులుగా మేము భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. మండల కేంద్రాలలో, డివిజన్ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో జిల్లా ముట్టడి ప్రతి ఒక్క కార్యక్రమం మేము సమర్థవంతంగా మంచిగా ఎక్కడగుతా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మేము ఏర్పాటు చేసుకుని మేము విజయవంతంగా చేసుకోవడం జరిగింది. నేడు 33వ రోజు పే స్కేల్ కొరకే జాతర అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలను ఇచ్చేసి మేము ఈ రోజు సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము. ఇప్పటికన్నా వీఆర్ఏ మన కేసీఆర్ గారు వీఆర్ఏ చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో ప్రతి ఒక్క వీఆర్ఏకు 23,000 మంది వీఆర్ఏలకు ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇవ్వాలా. 200 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి వీఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థలో చాలా మంది వయోవృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా 50 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క వీఆర్ఏ. హైదరాబాద్ లోని ఎంఎన్జీ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటు పేషెంట్స్ కోసం గాని అటు ఆసుపత్రి అభివృద్ధి కోసం గాని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది ఏదో కార్పొరేట్ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరిగేది. కానీ ₹1 ఖర్చు లేకుండా అటు నిమ్స్ ఆసుపత్రిలో ఇటు ఎంఎన్జేలో కూడా
బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు కూడా చేస్తా ఉన్నాం. వారికి ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద అందిస్తా ఉన్నాం. నిమ్స్ లో ప్రతి నెల 8 మందికి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎంఎన్జేలో కూడా ఒక 2 చేస్తున్నారు. ఇప్పుడు మన కొత్త థియేటర్స్ వచ్చినాయి కనుక డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఎంఎన్జేలో కూడా మరింత ఎక్కువ మందికి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించడం జరుగుతుంది. అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద నార్మల్ గా 5 లక్షల రూపాయల వరకే ఉంటుంది. కానీ కొన్ని రేర్ డిసీజెస్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలు ఇస్తూ అటు నిమ్స్ లో ఇటు ఎంఎన్జేలో బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి సేవలు కూడా మనం అందించడం జరుగుతూ ఉంది. మన ఎంఎన్జేలో అత్యాధునిక ఎక్విప్మెంట్ కూడా ఇచ్చాం. ఇక్కడ ఇప్పటికే ట్రూ బీమ్ గానీ పెట్ స్కాన్ గానీ సో అట్లా లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అన్ని కూడా. గుంటూరు జిల్లా బల్లిపుర మండలం వల్లభపురంలో ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. సానుకూల పరిస్థితులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఇంతకుముందు చెప్పినట్లు ఒక 5-6 రాష్ట్రాలు. సో ఈ 5-6 రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యవసాయ విధానాలు అమలవుతున్నటువంటి విధానాలు పరస్పర అనుభవాలు, ఓ ప్రాంతంలోని రైతుల అనుభవాలు, ఓ ప్రాంతంలోని శాస్త్రవేత్తల అదేవిధంగా అధికారుల అనుభవాలు ఇంకో రాష్ట్రానికి ఉపయోగపడాలనేటువంటిది మా తాపత్రయం. తెలంగాణలో వినూత్నమైనటువంటి పద్ధతులలో వ్యవసాయాన్ని బలోపేతం చేసినాం, ఇంకా ముందుకు పోతున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. మీకు ఇక్కడుండే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. మాకు అనుకూలంగా అక్కడ మాకు అవసరమైనటువంటి పద్ధతులలో మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వెరసి అంతిమంగా రైతుకు లాభం జరగాలనేదే, సాగు పెరగాలనేదే, దిగుబడి పెరగాలనేదే, తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయంతో పాటు రైతు ఆదాయం కూడా పెరిగి అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిదే ఉద్దేశం. వ్యవసాయ విత్తనాలు కానీ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఎరువులను కానీ రైతులు వాడే కంటే ముందే వాటి యొక్క నాణ్యతను పరిశీలించడం అనేటువంటిది ఇది బహుశా మొదటిసారి ఇక్కడ. ప్రజలు వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పాపన్నపేట ఎస్ఐ విజయ్ కుమార్ సూచించారు. ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాల్సింది. ఓకేనా? ఎలక్ట్రిసిటీ లేకపోతే లైసెన్స్ గా మాట్లాడాలి. పర్మిషన్ సంబంధించి 150 దిగి ఉంటుంది. అదంతా కలిసి కట్టేసుకోవాలి. ఎవరిదాలు కట్టుకుంటారా, అందరూ కలిసి కట్టుకుంటారా, అది చేసుకోండి. వాయిస్ అసలు ఎంతవరకు పర్మిషన్ తీసుకోండి. ఒకటి. రెండవది ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిందే. అది ఉంది కదా, ప్రాక్టీస్ ఉందా? ఎవరైతే గణేష్ పెట్టాలనుకుంటారో ముందుగానే వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి పర్మిషన్ లెటర్ ఇట్లా లింక్ షేర్ చేస్తాం. కొన్ని రోజులలో లింక్ మీ సర్పంచ్లకు షేర్ చేస్తాం. సర్పంచ్ల ద్వారా ఊళ్ళో అందరూ కూడా షేర్ చేయబడుతుంది. ఆ లింక్ లో అందరూ కూడా దాన్ని తీసుకోవాలి. ఆ లింక్ లో అప్లికేషన్ ఆన్లైన్ లో చేసుకుంటే మాకు ఫిజికల్ వస్తుంది. దాన్ని ఆన్లైన్ లో చేసుకున్న అప్లికేషన్ ప్రింట్ ని మీ సేవకి వెళ్ళి ప్రింట్ తీసుకోవాలా, ప్రింట్ తీసుకొని వచ్చి మాకు ఇవ్వాలి. ఇట్లాంటి లైసెన్స్ గణేష్లకు మాత్రమే మేము బందోబస్తు ఇస్తాము, పర్మిషన్ ఇస్తాము. దానికి ఏదైనా జరిగిందంటే ప్రొటెక్షన్ కూడా ఇస్తాం. వితౌట్ మా పర్మిషన్ ఉన్న గణేష్లన్నీ కూడా మాకు తెలియకుండా ఫస్ట్ రోజు ఇన్స్టాల్ చేసిననే అనుకుంటాం, చేసిండ్రనే అనుకుంటాం. వితిన్ 1 or 2 days అయింది. కల్చరల్ సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే ఇక్కడ కూడా దేవుడి కావాలని జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లగాడే మాకు తెలియకుండా ఒక గణేష్ పెట్టుకున్నాం, 10 రోజులు దుఃఖాలు పెట్టుకున్నాం. మాకు తెలియలేదు కదా, సెకండ్ డేనే నిమజ్జనం చేస్తాం. మేము వచ్చి చేస్తాం. మేము ఎందుకనంటే మా లెక్కలు లేదని మేము ఇప్పుడు ఎస్టీ గారికి చెప్తాం. మేము ఏమని చెప్తాం, మా పాపల పెట్ల 100 ఉన్నాయి మేడం అని చెప్తాం. మాకు తెలియకుండా 150 అనుకో మమ్మల్ని చెప్తారు కదా, బందోబస్తు ఇయ్యారు కదా, మాకు కాన్స్టిట్యూషన్ అడిగిన తర్వాత నా ఇంట్లో ఉంటారు కదా, లేదా కాన్స్టిట్యూషన్ రోడ్డుకి ఇన్స్పెక్షన్ కాదు కదా, 100 మందికి అది బందోబస్తు నాకు ఇస్తాం మేడం. మరి ఇంకా 50 అడిగిన ఇస్తాం కదా. సో ఈ 50 మంది ఏం చేస్తామంటే సెకండ్ డేనే నిమజ్జనం మేమే దగ్గరుండి చేస్తాం. మేమే 19 రోజులు వస్తాం. మేమే డబ్బులు ఇట్లా ఏముంటాయి. ఎందుకంటే రూల్ ప్రకారంగా 2 డబ్బులు ఇస్తాం. సాంప్రదాయం ప్రకారంగానే ఇవ్వాల్సిన గణేష్కి ఇవ్వాల్సిన ఐడెంటిటీ ఇస్తూనే సెకండ్ డేనే నిమజ్జనం జరుగుతుంది. మీరు 10 రోజులు ధూమ్ధాం 9 రోజులు ధూమ్ధాం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తుంది. ఒకటోది. రెండోది రూల్ ప్రకారంగా 8 రోజులనే పెట్టుకోరు అందరు కూడా. ఓకేనా? 8 days ఉంటాయి కదా ఎక్కువ మటు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
హైదరాబాద్ లోని ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చామని వెల్లడించిన మంత్రి హరీష్ రావు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ భారీ నిరసన. సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.